హాయ్, నేను మీ శ్రీకాంత్. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏఐని చాలా వరకు ఎన్నో వేస్లో మనం యూజ్ చేసుకుంటున్నాం. అండ్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. జలక్ బౌనాని అని చెప్పేసి దెర్ వాస్ ఏ నార్త్ ఇండియన్ గర్ల్. తను ఒక స్లీవ్స్తో ఉన్న ఒక షర్ట్లో ఉన్న పిక్చర్ని అప్లోడ్ చేసింది. అండ్ ఏఐని తను ఏమడిగిందంటే స్లీవ్లెస్తో కావాలని చెప్పేసి అడిగింది. ఇది వరకు తను స్లీవ్లెస్తో ఉన్న ఫొటోస్ కూడా అప్లోడ్ చేసింది. ఏఐ ఏం చేస్తుందంటే ఆ డేటాను అంతా స్టోర్ చేసుకుంది. అండ్ ఈసారి తను స్లీవ్లెస్తో అడిగిన టైంలో తనకి స్లీవ్లెస్తో ఒక పిక్చర్ని అప్లోడ్ చేసి ఇచ్చింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక లెఫ్ట్ సైడ్ ఒక మోల్ తను ఇంతకుముందు కాపీ చేసిన పిక్చర్స్లో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు స్లీవ్లెస్లో అడిగినప్పుడు ఆ డేటా అంతా కూడా ఫార్వర్డ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమ్వేర్ ఈ డేటా అంతా కూడా స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కిడ్స్ అంతా కూడా ఒక ఫ్యాషన్తో ఇన్స్టా అని చెప్పేసి, ఫేస్బుక్ అని చెప్పేసి చాలా ఏఐ రిలేటెడ్ సైట్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఒక డిఫరెంట్ ఫోటోని ఎడిట్ చేసుకోవడం కోసం యూస్ చేస్తున్నారు. బట్ ప్లీజ్, మీ డేటా ఎక్కడో చోట స్టోర్ అవుతుంది. అంటే మీరు చేసేవన్నీ మీ హ్యాపీనెస్ కోసమే అనుకోండి. బట్ ఒక టైం వచ్చేసరికి యూ జస్ట్ డోంట్ ఫాల్ ఇన్ టు ట్రబుల్స్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హౌ this AI is even storing all our complete pin to pin data. This is for your awareness. Thank you.